హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అరైస్. అండ్ ప్రీవియస్గా నేను చాలా టాపిక్స్ గురించి కవర్ చేశాను. అరైస్ కాకుండా ఇఫ్ కండిషన్స్ అండ్ స్విచ్ కండిషన్స్ అండ్ లూప్స్ చాలా వీడియోస్ అనేవి సి షార్ప్ మీద చేశాను, సి షార్ప్ లాంగ్వేజ్ మీద. మీకు ఆ వీడియోస్ అన్నీ చూస్తే క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియోస్. అండ్ కింద డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాం, అప్పుడు చూసి వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఓకే, అరైస్ గురించి టాపిక్లోకి వెళ్ళిపోదాం. అరైస్ అండ్ మనం చాలా టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ మనకు ఉంటాయి. అండ్ మనం చాలా ఎక్కువ స్టోరేజ్ని చూస్తాం. ఇంట్, స్ట్రింగ్ అండ్ లాంగ్, ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసి మనం ల్యాక్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాం. డేటా ఇక్కడ మెయిన్ డేటాని స్టోర్ చేసుకుంటాం. ఆ డేటా అంతా డిఫరెంట్ డేటా అవి. ఆ డేటా డిఫరెంట్ డేటాని మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటే అది మనకి ఎక్కువ స్టోరేజ్ని తీసుకుంటూ ఉంటుంది. అంటే మనం యూజ్ చేసేది ఎట్లా అంటే ఇంట్ ఏ ఈక్వల్ టు 100 ఇట్లా టైప్స్ ఆఫ్ డేటాని తీసుకుంటే బోల్డ్ అంత స్టోరేజ్ని మనం కన్జ్యూమ్ చేస్తున్నట్టు. మంచి ప్రోగ్రామర్ ఎప్పుడు ఇంత డేటాని కన్జ్యూమ్ చేయకూడదు, ఎందుకంటే మన యాప్స్ అనేవి చాలా తక్కువ డేటాని స్టోర్ చేసుకునే విధంగా ఉంటే మంచి కాంప్లెక్సిటీ లేని కోడింగ్ ఉంటుంది. అది మనకి చాలా తక్కువ ఎఫెక్టివ్ డేటా స్టోరేజ్తో మంచి ప్రోగ్రామింగ్ రాయాలి అంటే మనం అరైస్ యూజ్ చేయాలి. ఇలాంటి డేటాను మొత్తం ఒక దాంట్లోనే స్టోర్ చేసుకునే కెపాసిటీ అరైస్కి ఉంటుంది. అండ్ అరైస్ ద్వారా మనం ఇంట్ ఏ అరైస్ ద్వారా ఇంట్ ఈక్వల్ టు 1 2 3 ఇలా మనం వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్నన్నా ఒకే ఇంట్ ఏతో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా చాలా టైప్స్ ఆఫ్ విధంగా మనకి ఈ అరైస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అండ్ మనం ఒకసారి కోడింగ్లో చూద్దాం ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతాము. లెట్స్ డూ దిస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అరే ప్రింట్ చేసుకుందాం. ఇంట్ ఏ ఈక్వల్ టు ఒక 10 నెంబర్స్ సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. అలా నేను ఈ నెంబర్స్ అన్ని స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు వీటిని వరుసగా కాల్ చేయాలంటే మనం ఫర్ ఈచ్ లూప్ని వాడతాం. ఫర్ ఈచ్ లూప్ ద్వారా మనం ఎక్కువగా ఫర్ ఈచ్ లూప్ అరైస్కే వాడతాం. దీని ద్వారా మనం ఈ అరైస్లో ఉన్న డేటాని ప్రింట్ చేసుకోగలం. console right line and run చేద్దాం. ఇది have a problem. What is the problem? చూద్దాం. issue and రన్ చేస్తున్నాం. అయితే వరుసగా అనేవి ప్రింట్ అయిపోయినాయి. 1 నుంచి 9 దాకా మనం ఎంతైతే డేటాని ఇచ్చామో అంత డేటా అనేది ప్రింట్ అయిపోయింది. మనం అరైస్లో ఇట్లా ఎంత నెంబర్ ఆఫ్ స్టోరేజ్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎంత నెంబర్ ఆఫ్ దానైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది అండ్ ఇట్లా స్టోర్ చేసుకుంటే మనం వాల్యూస్ని సెండ్ చేసుకోవచ్చు. ఏబి
దీనికి కర్లీ బ్రాసెస్ కన్ఫామ్గా ఉండాలి. ఏబిసి అండ్ ఏబిడి సారీ ఏబి సారీ XYZ ABCDE సారీ ఇట్లా మనం ఎన్ని నేమ్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ ఈచ్ లూప్ ద్వారా మనం వీటిని కాల్ చేయొచ్చు. ఫర్ ఈచ్ లూప్ ద్వారా వీటిని కాల్ చేయొచ్చు. స్ట్రింగ్ హెచ్ అనే డూప్లికేట్ ఫైల్ ఇచ్చి ఏబిసి ఇస్తున్నాం. అండ్ కన్సోల్ రైట్ లైన్ హెచ్ అని ఇచ్చుకుంటాం అండ్ రన్ చేస్తాం. అండ్ చూసారా ఏబిసి XYZ అని ఎట్లా ప్రింట్ అయినా అట్లా మనం ఈ ఫర్ ఈచ్తో బాగా కాల్ చేసుకోవచ్చు. మనం ఇంకోలా కూడా కాల్ చేసుకోవచ్చు. రైట్ లైన్ అండ్ ఏబిసి 0 అని ఇస్తే అది ప్రింట్ అవుతుంది. అండ్ A1 అని ఇస్తే అది కూడా ప్రింట్ అవుతుంది. ప్లస్ ఇది ప్రింట్ చేద్దాం సారీ. అండ్ ఇది ప్రింట్ అయినట్టు కనిపించట్లేదు. ఒకసారి మనం దీన్ని హైడ్ చేద్దాం. వీటిని కామెంట్స్ పెడుతున్నాం. కామెంట్స్ పెట్టేసి సారీ ఇక్కడ కూడా కామెంట్స్ దీని కూడా వెళ్ళిపోవడంతో అండ్ ఇప్పుడు రన్ చేస్తాను. అండ్ ఏబిసి అనేది ప్రింట్ అయింది, కానీ ఇక్కడ 1 ప్రింట్ అవ్వలేదు. మనం వేరేగా ప్రింట్ చేద్దాం. కన్సోల్ రైట్ లైన్ అండ్ ఇట్లా ప్రింట్ చేద్దాం. అండ్ ఏబిసి 3 అని 2 ప్రింట్ అయినాయి. ఇట్లా మనం ఇండెక్స్ వాల్యూస్తో కూడా కాల్ చేయొచ్చు. అండ్ ఇది అరేస్ గురించి. మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలంటే ఇట్లా అరేస్ యూజ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. అంతే సింపుల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.